సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఏంటి? రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఏమనుకున్నారంటే, ఆయన నేను టీడీపీని భుజాల మీద మోస్తున్నాను కాబట్టి నా నెత్తిన కిరీటం పెడతారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాల ట్రెండ్ చూస్తే కూడా అది కూడా ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే ఎట్లా? ఆయనేమో బీజేపీ నుంచి నాకు టికెట్ వస్తుంది అంటే, నేను బీజేపీతో సన్నిహితంగా ఉన్నాను, వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోగలిగాను, బీజేపీతో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి అని ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్లో బోల్తా పడ్డారనిపిస్తుంది. వాస్తవానికి చూస్తే బీజేపీకి పెట్టిన అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారితో చూస్తే చాలా చిన్న అభ్యర్థి ఆయన. ఈయన స్టాండింగ్ పార్టీలో ఉన్న వ్యక్తి, కాకపోతే ఆయన సీనియారిటీగా అక్కడ ఇచ్చారు. సో మరి ఈయన పొత్తులు నేనే కుదిర్చానంటారు, నేను మొదటి కోడిగా నేనే కూర్చానని చెప్తున్నారు, ఇవన్నీ చెప్పుకున్నారు. మరి ఆయనకి ఆ మాత్రం ప్రాధాన్యత మీరు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాలి, నర్సాపురం సీట్ రిజర్వ్డ్ ఫర్ రఘురామకృష్ణరాజు గారు, మేము ఇచ్చుకుంటామండి, అది కాకుండా మీరు ఏమన్నా తీసుకోండి అని చెప్పాలి. లేదా మీరు ఇచ్చేటట్టయితే ఆయన బీజేపీలో ఆయన స్థానం ఇవ్వాలని ముందే మాట్లాడుకోవాలి. ఆయన ఇది ఎక్స్పెక్ట్ ఫోర్స్ చేయాలి కదా, ఆయన ముందు చూపున్న వ్యక్తి కదా. ఇది ఖచ్చితంగా ఆయన కోసం రిజర్వ్ చేసాము, మాట ఇచ్చాము, మా పార్టీ కోసం కష్టపడ్డారు, ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి ఇది కావాలి అని చెప్పకుండా ఉన్నారని నేనైతే అనుకోను. చెప్పిన తర్వాత కూడా రాలేదంటే బీజేపీ చిలకలూరిపేట సభలో మోడీ గారు మాట్లాడిన విధానము, చంద్రబాబు నాయుడు సీఎం అని ఎక్కడా చెప్పలేదు, ఆయన చంద్రబాబు నాయుడు విజనరీ అని ఎక్కడా చెప్పలేదు, అమరావతి గురించి మాట్లాడలేదు, వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడలేదు. ఏదైతే గత 4 సంవత్సరాలుగా టీడీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుందో ఆ అంశాలు ఏవి ఆయన స్పృశించలేదు. సార్ అదంతా తెలుగుదేశం ఎజెండా, అది మోడీ గారు ఎందుకు మాట్లాడతారు? అసలు మాట్లాడాలని వీరు కోరుకుండొచ్చు కదా. మోడీ ఎజెండా మోడీ మాట్లాడుకుంటాడు కదా. అంటే ఒక కూటమి అంటే 2014లో మోడీ ఎజెండా ఏంటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి, ఆ రోజు ప్రత్యేక హోదా రాష్ట్రం విడిపోయింది, మీకు నేను కన్సోల్ చేయాలి, నేనున్నా, ఆయన ఉన్నాడు, ఇద్దరం కలిసి ఉన్నానని. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆల్మోస్ట్ ఈక్వల్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో, మోడీ గారు ఎక్కడో, చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతర్జాతీయ నాయకుడు అయిపోయాడు, ఈయన ఇక్కడే ఉండిపోయాడు. సో ఆయన మాట వరుస కన్నా ఫార్మాలిటీ కన్నా పొత్తు పెట్టుకున్నాగా చెప్పాలి మాత్రం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మహారాష్ట్రలో చేయరు కదా, ఏక్నాథ్ షిండే గారిని ఆకాశానికి లేపుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న తెలంగాణలో చీలికి వస్తే ఎవరు వస్తారో కానీ వాళ్ళని ఆకాశానికి లేపుతారు. సో ఇక్కడ పొత్తు పెట్టుకున్న తర్వాత మీకు 6 సీట్లు పోటీ చేస్తుంటే 1-2 గెలవాలనుకున్నప్పుడు, టీడీపీ సహకారం కావాలనుకున్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు భుజం మీద చేయేసో లేకపోతే 2 పొగొట్టల వర్షం కురిపిస్తే అది ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కరెక్టే, కానీ మోడీ గారి క్రెడిబిలిటీ కూడా కదా ఇష్యూ. పోయినసారి వచ్చి నువ్వు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని చెప్పిపోయి ఇమీడియట్ గా వచ్చి మళ్ళీ ఓటేయండి అని చెప్తే ఆయన క్రెడిబిలిటీ పొత్తుల దాకా రానివ్వకూడదు కదా. మరి ఆ స్థాయి వ్యక్తి పొత్తుల దాకా ఎట్లా రాస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు, ఒకటి నుంచి ఒకళ్ళని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు లాగా ఏటీఎం లాగా వాడుకుంటున్నారని, లేకపోతే సన్ స్ట్రోక్ అని, లేకపోతే యూటర్న్ అని, ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆయన ఆపాదించలేదు. జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంది ఏం లేదు, ఏం లేదు, అంటే సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి సార్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, మంత్రులు అవినీతి చేస్తున్నారంటే ముఖ్యమంత్రి మంచోడు అని ఇండైరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ అదే వస్తుంది. రాజుగారు మొదటి భార్య సామెత కదా, అంతే. మంత్రులు ప్రస్తావన తీసుకొచ్చాడు, ఆయన ప్రస్తావన తీసుకురా. సో అక్కడ డైరెక్ట్ గా లోకేష్ ని దాంతో పోల్చుకుంటే ఇక్కడ నథింగ్. జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన కిరీటం పెట్టినట్టే ఆల్మోస్ట్. ఇంకొకటి, లోక్సభలో భారతీయ జనతా పార్టీకి నంబర్స్ ఉన్నాయి, 330, 340 క్రాస్ అవుతుంది సర్వేలు చెప్తున్నాయి. రాజ్యసభలో వాళ్ళకి 112 ఉన్నాయి, మెజారిటీ మార్క్ వచ్చేసి 123, కరెక్ట్ గా 11 షార్ట్. ఆ 11 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు అవసరం కంటే కూడా రేపొద్దున్న రాబోయే 2 సంవత్సరాల వరకు ఈ 11తో అవసరం ఉండొచ్చు. సో ఆయన గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఎక్కువ మెయింటైన్ చేయడానికి సుముఖంగా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చే 3-4 సీట్లు గెలుస్తారో లేదో తెలియదు, అందులో బీజేపీ అని గెలుస్తుందో టీడీపీ అని గెలుస్తుందో తెలియదు, అసలు అది అవసరమే లేదు ఆయనకి. సో అవసరం అన్న ఏదన్నా ఉంటే రేపొద్దున బిల్ ఏదైనా పాస్ అయ్యి ఎవరైనా సరే అలిగితే, అంటే వాళ్ళ సొంత ఎన్డీఏ కూటమిలో కూడా ఉంటారు, వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా అలిగి ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే అవసరానికి ఉపయోగపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ 11 నంబర్స్ ఈయన దగ్గర ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో 2 సంవత్సరాల వరకు అవసరం ఉంది కదా, చంద్రబాబు నాయుడుతో ఎందుకు ఆయన వెళ్తారు? సో ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకు పొత్తులోకి వెళ్ళారు అనేది మనం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి పొత్తు అనేది ఓటమి అంగీకరించారనే ఒక ఇండికేషన్. మేము ఓడిపోతున్నాము, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక రక్షణ కవచం కావాలి, ఆ రక్షణ కవచమే బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామ్యతనే ఉంటుంది అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పోటీ చేసినా కానీ ఆశ్చర్యం లేదు, విజయవాడ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా. ఏలూరు అంటే డిక్లేర్ చేసినట్టున్నారు. సో ఏమన్నా చేంజెస్ ఉంటే ఆశ్చర్యం, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకు అంత షీల్డ్ ఉండదు.
ఇంకొకటి ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు. అనౌన్స్ చేశారు ఉండి సీటు. రఘురామకృష్ణరాజు గారు టాక్ వస్తుంది కదా, ఆల్రెడీ టీడీపీ అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసిన ఆయన పక్కకి ఇచ్చి ఈయనకి ఇవ్వాలని ఒక వర్గం మీడియా ఆయన కన్సల్ట్ చేసే దీనిగా ఉంది. కానీ ఆయనకి ఎంపీగా ఉంటే వచ్చే ఇమ్యూనిటీ ఎమ్మెల్యేగా ఉంటే రాదు. కరెక్ట్. మరి ఎంపీ ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ లో, ఢిల్లీలో, విజయవాడలో ఉండాలి. ఢిల్లీ ఎంపీ ఉంటే ఢిల్లీలో కూర్చోవచ్చు, సెక్యూరిటీ దొరుకుతుంది పార్లమెంట్. సో ఆయనకి ఎంపీయే కావాలి, గెలిచే సీట్ నర్సాపురమే కావాలి, వేరే ఎక్కడ చేసినా కానీ గెలుపు అటు ఇటుగా ఉంది. కాబట్టి కాదు సార్, రఘురామకృష్ణరాజు గారు అసలు మాట్లాడుకుని ఉండరా సీటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కానీ టీడీపీలతో కానీ మాట్లాడుకుని కూడా ఉండరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళినప్పుడు ఈయన గేట్ దగ్గర ఆపేస్తారు అమిత్ షాతో మాట్లాడారు. సో అది ఫస్ట్ ఇండికేషన్, ఆయన జాగ్రత్త పడి ఉండాల్సింది. అప్పుడే జాగ్రత్త పడి ఆయన లాబింగ్ ఆయన చేసుకుని చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం ఇచ్చేటట్లేరు, లోపలికే రానివ్వలేదు, ఏదో తేడాగా కనపడుతుంది, వాళ్ళు ఇవ్వకపోతే మీరు తీసుకోండి నాకు ఇవ్వండి అని అప్పుడే మాట్లాడుకుని ఉండాల్సింది. ఆయన ఎందుకు ప్రిడిక్ట్ చేయలేదు, ఓవర్గా నమ్మేశారు. నేను లేకుండా వీళ్ళు వెళ్తారా? అంటే పవన్ కళ్యాణ్ కూడా నేను లేకుండా బీజేపీతో పొత్తు అనేది కుదరదు, లేకపోతే అది ఇది అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అవసరమా బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోవాలి? నిజంగా బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే గత 40 సంవత్సరాలుగా వెంకయ్యనాయుడు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోంచి వెళ్ళిన 3-4 ఎంపీలు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈయన మీడియేషన్ ఏం అవసరం లేదు అసలు. ఈయన ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుని నేను అది నాకు మోడీ తిన్నాను, నేను మాటలు పడ్డాను, నేను కాళ్ళు పట్టుకున్నాను, ఇవన్నీ చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, బీజేపీ మోడీ షాకి ఈయనంటే చాలా అభిమానము, కానీ టీడీపీతో పొత్తుంటే వాళ్ళు చివాట్లు పెట్టారన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, జనసేన నాయకులకు ఇష్టం లేదు, జనసేన కార్యకర్తలకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇష్టం లేదు, జనసేన ఓటర్లకు ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇష్టం లేదు. అవునా? టీడీపీలో సగం మంది దానికి వ్యతిరేకం, జనసేన పొత్తు. మరి ఇంతమంది వ్యతిరేకత ఉంటే మీ ఒక్కడు వంకుపట్టే ఎందుకు? మీకు ఓట్లు వేసే ఓటర్ల దగ్గర నుంచి, మీ కార్యకర్తల దగ్గర నుంచి, మీ నాయకుల దగ్గర నుంచి, మీరు అమితంగా అభిమానించే మోడీ అమిత్ షా దగ్గర నుంచి ఇంతమంది మీరు వ్యతిరేకంగా ఉన్నదాన్ని మీరు మంకు పట్టు పెట్టుకొని మీరే ఎందుకు